ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పలానా వయసులో పలానా పనులు చేయాలి అనే అలా ఏమైనా ఉంటుందండి? ఈ వయసుకి ఈ పనులే చేయాలి అని. ఇప్పుడు పాల సీసాతో పాలు తాగుతా ఉంటే బాగుంటుందా? అస్సలు బాగోదు. మరి అది ఏ వయసుకి ఆ వయసుకి అదే కదా. ఎగ్జాంపుల్ చెప్పారు రమగారు మీరు అసలు. కాదు జయ, నాకు ఇప్పుడు ఇంతంత వయసు వచ్చాక నాకు చేత్తో తింటాను రాదు, చెంచాతో తింటాను అంటే వెగటుగా ఉండదా జయ? అవును, చూడటానికి అసలు అసహ్యంగా ఉంటుంది. పాల సీసా అంటే మరీ చైల్డిష్ గా ఉందనుకో. నాకు అది రాదండి. నాకు అన్నం వంటాను రాదు. ఇప్పుడు నేను ఇంతంత అయ్యాక నాకు పిల్లకి చిన్నపిల్ల ఉంటే దానికి తలెత్తుకోవటం రాదు, తలదోవటం రాదు, నాకు ఎత్తుకోవటం రాదు అనొచ్చా? అనకూడదు. అనకూడదు. ఇప్పుడు నేనేదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అనుకో, ఏదో మీకు పాఠాలు చెప్తున్నాను అనుకో, పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు హ్యాండిల్ చేయడం రాదు అనకూడదు. సీనియర్లకి అవన్నీ రావాలి. కాబట్టి ఏ వయసుకి రావాల్సిన ఆ వయసుకి రావాల్సిందే. మనం చెప్తాం ఏ వయసు కావాలి ముచ్చటని కదా. ముచ్చట్లు పక్కన పెడితే అమ్మా, ప్రతి వయసుకి నేర్చుకోవాల్సినవి కొన్ని ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి జయ. మన జీవితంలో కొన్ని లైన్లు ఉంటాయి చూడు. మొదట ఏడాది లోపల మైల్ స్టోన్స్ అవి మీట్ కావాలి. మైల్ స్టోన్స్ మీట్ అయ్యారా? ఇదో ప్రశ్న. అవును, అవునా కాదా? ఈ మైల్ స్టోన్స్ మీట్ అవ్వటం 15-18 నెలలు వచ్చినా పిల్లాడు నుంచోలేదనుకో, తేడా ఉన్నట్టేనా? అంతే. మాటలు రాలేదనుకో, తేడా ఉన్నట్టేనా? పళ్ళు రాలేదనుకో, అవునా? అవునండి. సరే, అక్కడి నుంచి దాన్ని ఏదో సెట్ చేస్తాం. 3వ ఏడో 4వ ఏడో వచ్చింది, వాడికి మాటలు రాలేదు. స్పీచ్ థెరపిస్టులు డాక్టర్లు ఒకటి పరిగెడతాం. 5వ ఏడుకి ఎంత చెప్పినా వాడికి ఇది రాయటం రావట్లేదు. ఇష్యూ. నాకు రాపోయినా నాకైనా ఇష్యూనే, అంతే. ఎవరికైనా అంతే. 5 ఏళ్ళు 10 ఏళ్ళకి వాడికి ఏం చెప్పినా సరే అక్షరాలు మిస్ అయిపోతున్నాడు. డిస్లెక్సియానో ఏదో అంటారు. ఒక అక్షరానికి ఒక అక్షరం చదువుతున్నారు, రాయటం రాదు, కుదురుగా ఇక్కడ మొదలుపెట్టి హైదరాబాద్లో మొదలుపెట్టి అమెజాన్ వెళ్తామంటారు. అమెజాన్ అడవుల్లోకి వెళ్ళిపోతుంటుంది అది అక్కడికి ఎక్కడికో. మరి కష్టం. ఇట్లా ఇప్పుడు కూడా ఇబ్బందే. అవును. ఇప్పుడు 5 ఏళ్ల లోపల కొన్ని ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి. అవి జరగాలి. ఆ లోపల నడవాలి, మాట్లాడాలి, పేరు పెట్టి పిలిస్తే పలకాలి, కళ్ళల్లోకి చూడాలి, చెప్పిన మాట వినాలి, అది బట్రా, ఇది తీసుకురా, ఇది వాళ్ళని పిలుచుకురా అంటే అవన్నీ చెయ్యాలి పనులు. ఇది అమ్మకిచ్చిరా, ఇది నాన్నకిచ్చిరా, తాతయ్యకి ఇచ్చిరా అంటే ఇచ్చి రావాలి. అవునండి. అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి ఏడవకుండా అక్కడ ఏం చెప్పారో ఎంతో కొంత విని ఎంతో కొంత మనకి చెప్పాలి. వాడు అక్కడ వింటాడు, మనకేం చెప్పడు. ఇది కూడా ప్రాబ్లమే. అవును, చెప్పేలాగా చేసుకోవాలి. లేదా ప్రశ్నించి, కొంతమంది వాళ్ళు ఏమైనా తెలుసా స్కూల్లో అని కబుర్లు చెప్పేస్తాయి కొన్ని చిలకలు. ఒక్కో చిలక మాట్లాడి నోరు మూసి కూర్చుంటుంది. దాన్ని మనం ప్రశ్నించి ఆన్సర్ తెప్పించాలి. ఆన్సర్లు వస్తే ఓకే. వాడు ఏం చెప్పినా ఏం అడిగినా సమాధానం చెప్పట్లేదంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఇక ఈ 5 పోయాక ఇంకా 10 ఏళ్ల లోపల 10 ఏళ్ళకి కొంచెం లెక్కలు, కూటికలు, తీసివేతలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సంస్కృతం ఏదో ఒకటి వాళ్ళకి ఏముంటే అవి కొన్నైనా రావాలి. మనం ఏదైనా ఒకటి చెప్తే దాన్ని మళ్ళీ కొంచెం మార్చైనా మనకి చెప్పగలగాలి. అది రాకపోతే నేర్పించాలి. దీంతో పాటుగా మనం 5 ఏళ్ల లోపలే పిల్లలకి అన్నం తీసుకుని తినటం రావాలి, బాత్రూమ్కి చెప్పడం రావాలి, వెళ్ళటం రావాలి, వాళ్ళే వాష్ చేసుకోవడం రావాలి. 10వ ఏడు లోపల నీళ్లు పోసుకోవడం, స్నానం చేయటం, తలకాయ రుద్దుకోవటం. ఓ పూట మనం ఒళ్ళు గట్టిగా తోంపోసినా 2వ పూట ఒక చెంబు నీళ్లు వాళ్ళే పోసుకోవాలి. 10 ఏళ్ళకి 10 ఏళ్ళకి మా పిల్లాడికో పిల్లకో స్నానం చేయటం రాదు అంటే మీరు అడ్డంగా ఫెయిల్ అయినట్టే. వాళ్ళు కాదు, మనం, మీరు పేరెంట్స్ నేర్పించాలి. పళ్ళు తోముకోవటం రావాలి, పుస్తకాలు సర్దుకోవటం రావాలి, బట్టలు ఒబ్బిడిగా ఉంచుకోవటం రావాలి, తల రేగిపోతే దువ్వుకోవటం ఎంతో కొంత. ఎన్ని రావాలమ్మా? ఓల్డ్ రావాలి. 10 ఏళ్ళకి వాకిట్లో పక్కింటికి వెళ్ళి ఏమైనా తేవటం, పక్కన ఏమైనా షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కు రావటం, తమ వెనకాల చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కాస్త కూస్తా చూసుకోవటం కూడా రావాలి. రాత్రిపూట నిద్రలో లేచి బాత్రూమ్కి వెళ్ళటం రావాలి. వాడి పక్క వాడు కొంచెం సరిగా వేసుకోక్కర్లా, మనమే వేస్తాం. కనీసం ఇది నాది అని చెప్పడం చేత కావాలి. ఇది నాది, నేను ఇది, నాకు ఇది ఇష్టం అని చెప్పడం రావాలి. ఎప్పుడు నువ్వు ఏది పెడితే అది తినేస్తూ ఉండాలని అనుకోకూడదు. పిల్లవాడికి సొంత టేస్ట్లు, పిల్లకి సొంత ఆలోచన 10 ఏళ్ళకి రావాలి. ఈ 10 దాటి 15 లోపల సైన్స్ రావాలి, ఇంగ్లీష్ రావాలి, సోషల్ రావాలి, అన్నీ రావాల్సిందే వీళ్ళకి. దీంతో పాటు జాగ్రత్త రావాలి. ఎవరినైనా హలో అంటం రావాలి, ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించడం రావాలి, ప్రశ్నకి సమాధానం చెప్పడం రావాలి, బాధ్యత తీసుకోవడం రావాలి, తమ సొంతది ఇంటిది కూడా. ఇవన్నీ నేర్చుకోవాలి లేదా నేర్పించాలి. ఇది పెద్ద పాయింట్, టు బి అండర్లైన్డ్. నేర్పించాలి.
నాన్న నేను ఇప్పుడు ఉద్యోగస్తులైన తల్లుల పిల్లలకి చాలా వస్తాయమ్మా. ఇంట్లో ఉండే తల్లులు అంటే నేను కూడా అనుకో పిల్లల్ని కొంచెం మోసేస్తూ ఉంటాం, మోస్తాం బాగా. వాడికి ఏం చేయక్కర్లా, వాడికి ఏం రావక్కర్లా అని మనమే చేస్తాం. ఏదో వాడు చదువుకుంటే చాలు అనుకోండి. అలా చేయకూడదు. సెల్ఫ్ డిపెండెంట్గా ఉండాలి పిల్లలు. మనం అన్నీ చూస్తూ కూడా వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉండడం చేత కావాలి. మనం లేపైనా ఓ 2 గంటలు కథ నడవాలి అక్కడ. ఓ రోజు ఊరెళ్ళినా కథ నడవాలి, వాడే ఏదైనా ఊరెళ్ళినా కథ నడుపుకోవాలి. తమ అండర్వేర్లు అవన్నీ కొంచెం జాడించి ఆరేసుకోవటం రావాలి పిల్లలకి. ఇన్నర్స్ జాడించి ఆరేసుకోవటం, స్నానం చేసిన టవల్ ఆరేయటం, స్కూల్ నుంచి వచ్చాక షూస్ సాక్స్ ఒక చోట పెట్టడం, సాక్స్ షూస్లో పెట్టడం, ఉతకాలంటే తీసుకెళ్ళి ఉతికే చోట ఎక్కడో చోట అక్కడ పడేయడం, బకెట్లోనో వాషింగ్ మెషిన్లోనో రావాలిగా. అయిందా? ఇక ఎన్ని చెప్పాను చూడు, ఇంకా నేను 100 వదిలేశాను చెప్పి. అక్కడి నుంచి ఏదైనా వండటం రావాలమ్మా 15 ఏళ్ల లోపలే. పిల్లకైనా పిల్లవాడికైనా డైనింగ్ టేబుల్ మీద పెట్టడము, ఒకేదో కంచాలు కింద పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవటము, సొంతంగా సర్వ్ చేసుకోవటము, కింద మీద పోయకుండా ఉండటం, అన్నం చుట్టూతా కింద పోసుకోకుండా ఉండటం, బట్టల మీద పోసుకోకుండా ఉండటం, దేనికి దానికి సపరేట్గా చేసే ఆలోచన విధానం రావటం. వీటితో పాటు వాళ్ళకి బోల్డ్ విద్యలు, సొంత విద్యలు వస్తాయి. అవును. మనకు దొంగ వేషాలు వేయటం, మన జేబుల నుంచో పర్స్ నుంచి డబ్బులు కొట్టేయటాలు అవన్నీ వాటి వాళ్ళకి నేర్చేసుకుంటారు. మనం ఖచ్చితంగా నేర్పవలసినవి ఇవి. కాస్త బజార్ వెళ్ళి వస్తువులు లిస్టు ప్రకారం తెచ్చేసేయటం, కూరలు ఎంచటం, పళ్ళు ఎంచటం. 17, 18 వచ్చేసరికి ఇవి వచ్చేయాలి. మావాడికి ఏమొచ్చు, వాడి మొహం అంటారు. 10 ఏళ్ల ఆడపిల్లలకి వచ్చింది 17 ఏళ్ల పిల్లాడికి రాదంటారు చాలా మందికి. మా అమ్మాయి అయితే ఆకుకూరలు బాగా తెస్తుంది, వాడికి ఏం తెలియదు. వాడు కూచిపాపాయి అంటే కాదు, వాడు తమ్ముడు కాదు, వాడు అన్నయ్య, వాడు 17, ఇది 10 చిటిపిల్ల. అలా చేస్తే ఎట్లా? రేపొద్దున వాడి పళ్ళు వాడే ఎంచుకోవాలిగా. అంతేగా. వీటితో పాటు మీరు ఇతరులతో బాగా మాట్లాడటం రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, నేర్చుకోవాలి. బట్టలు చక్కగా సెన్సిబుల్గా డ్రెస్ చేసుకోవటం రావాలి, సెన్సిబుల్ ప్రజెంటేషన్ చేత కావాలి. ప్రతి విషయానికి సరిగ్గా చేయకపోతే కేకలేసి నీకు రాదు నేనే చేస్తానని అనద్దమ్మా. మీరు 7, 8 ఏళ్ల వయసు అప్పటి నుంచి కూడా ఇలా చేసావేంటి, నీకు అప్పచెప్తే నువ్వు ఇలాగే చేస్తావు, నేను చేసుకుంటాలే పో అనద్దు. పక్క నుండి చేయించండి, దగ్గరుండి చేయించండి. 4 సార్లు చెప్పినా వాళ్ళకి రాపోయినా 40వ సారైనా మీరు చెప్పాల్సిందే, వాళ్ళు చేయాల్సిందే. కొంతమంది పిల్లలు అంతే. తర్వాత మీరు లేకపోతే వాళ్ళు మామూలుగా చేస్తారమ్మా. తల్లులు ఉంటే ఒక రకమైన కేర్లెస్నెస్గా ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకో, రోజు లేపాలా, రోజు చెప్పాలా అని బాధపడుతూ అడుగుతూ ఉంటారు నన్ను కొంతమంది. చెప్పాలి, రోజు చెప్పాలి. మన గొడుగు నీడ ఉన్నంత కాలం చాలా విషయాలు చెప్తూనే ఉండాలి. కొన్ని అసలు మనం చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అయిపోతాయి. క్రమంగా పిల్లలు ఎప్పుడెప్పుడు మన చేతుల నుంచి వెళ్ళిపోయారో మనం ఊహించలేం కూడా. వాళ్ళ సంగతి అయిందా, ఇప్పుడు మన సంగతి కొద్దాం. వీళ్ళని 2022 దాకా కాచి కాపాడతామమ్మా. తర్వాత వాళ్ళు మనకి తాతకి దగ్గులు నేర్పిస్తారు. అమ్మ నీకు క్యాబ్ బుక్ చేసుకోవడం రాదు, అమ్మ నీకు బ్యాంక్కి వెళ్ళటం రాదు, అమ్మ నువ్వు అదేదో ఆన్లైన్ బుక్ చేసుకోలేవు, షాపింగ్ తెలియదు, నీకు డ్రెస్ సెన్స్ తెలియదు, నీకు అదేదో తెలీదు, ఇది కూడా రాదు, ఈ యాప్ అప్లికేషన్ ఎట్లా, మొబైల్ ఎట్లా పెట్టుకోవాలి, శాంసంగ్లో ఫోన్లలోనే డబ్బులు పెట్టుకునేది వ్యాలెట్లు అది ఎట్లా చేయాలి, నీకు రావు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ 22 ఏళ్ల పిల్లాడో 18 ఏళ్ల పిల్లాడో మంచి గట్టివాడైతే పిల్లో దాని దగ్గర నేర్చుకుంటావు. అప్పుడు మనం ఇవి నేర్చుకోవాలమ్మా. 30, 32 వచ్చేసరికి హౌ టు హ్యాండిల్ మనం ముందు మనని, సంసారాన్ని, పిల్లల్ని, నాన్నకి పిల్లలకి పడకపోతే దాన్ని. ఎప్పటికప్పుడు కొత్త పాఠమే కదా జయ. పైగా ఏ పిల్లకి ఆ పిల్ల యూనిక్ కదా. పెద్దమ్మాయితో హ్యాండిల్ చేసినట్టుగా పెద్దమ్మాయికి 22 ఏటే పెళ్లి చేసేస్తారు, చిన్నమ్మాయికి 28 అయినా పెళ్ళి అవ్వదు. అది వెందు మాట. ఆ పెద్దదేమో మన మీద పడేడుస్తుంది, దాన్నేమో చిన్నప్పుడే పెళ్లి చేశారు, ఇది ఇంత వయసు వచ్చినా దీన్ని కూచిపాపాయిలాగా చూస్తున్నారు అంటుంది. అది వెందు. ఎన్ని ఇళ్లలో చూస్తాం జయ మనం. అవునండి. పెద్ద పిల్లలు మాత్రం కామ్గా ఉంటారు, వీళ్ళకి భయం వాళ్ళకి భయం, పెళ్ళిళ్ళు చేసేస్తారు. అవును. చదువులు కూడా చదువులు వాళ్ళ ఏర్పాట్లు అన్నీ ఒక రకంగా ఉంటాయి. రెండో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అట్లా ఉండదు. మనం రెండో వాళ్ళని హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. 22కి పెద్దమ్మాయి పెళ్లి చేస్తే 24, 25, 26కైనా 29 దాకా ఉంచకూడదుగా. కొంచెం ఇట్లా ఆలోచించాలి, మనం నేర్చుకోవాలి. అక్కడి నుంచి మనం సొంతంగా ఉండటం. దీంతో పాటు ఇంకొకటి ఉంది, ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్.
ఎప్పుడైనా విన్నావా నువ్వు ఇది? వినలేదండి. వినలేదు, వినాలి. ఇప్పుడు మీరికా మీ పిల్ల చిన్నపిల్ల కాబట్టి నీకు తెలియదు. 18, 20, 22 వచ్చేసరికి పిల్లలు ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు జయ. ఇక ఇల్లు ఉంటుంది మామూలుగా ఉండదు జయ. అంత ఖాళీ అంటే ఒక్కసారి రెక్కలు రెండు విరిచేసినట్టుగా ఉంటుంది. ఎంత ఖాళీ అంటే మన మాట వినేవాడు లేడు, మన అడిగేవాడు లేడు, మన మీద డిపెండ్ అయ్యేవాడు లేడు, మనం అనుకోవటానికి మనకేదీ లేదు. అంత ఇబ్బంది అనిపిస్తుందా రమ్మ గారు? చాలా ఇబ్బంది జయ. అసలు పిల్లలు బయటికి వెళ్తే తల్లుల పరిస్థితి ఎలా అయిపోతుందంటే గూడు ఖాళీ అయిపోయిన భావన. దాన్ని కరెక్ట్గా మా ఫ్రెండ్ ఒకరు ఒక వాక్యం చెప్పారు తెలుసా, 24 గంటలు నొప్పులు తీసి, ఇది నార్మల్ డెలివరీ వాళ్ళకే తెలుస్తుంది, ఒక్కసారి పిల్ల బయటికి వచ్చేసరికి, బేబీ బయటకు వచ్చేసరికి తల్లిట కాళ్ళు చేతులు తేలిపోతాయిట. ఆ భావన నాకు 100 సార్లు కలుగుతుందండి, మా అమ్మాయి వెళ్ళిపోతుందని తలుచుకుంటే అంటారు. అది ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఒళ్ళు సడన్గా పొట్టలో బరువంతా పోతుంది కదా. అంత ఒక రోజు ముందంతా మనం నడిచిన వంకర నడక నార్మల్ అయిపోతుంది. హ్యాండిల్ చేయలేజయ్య. పోస్ట్ పార్టం చాలా పెద్ద సమస్య. అది సేమ్ ప్రాబ్లము మనం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఈ కాలేజీల్లో చేరినప్పుడు, ఉద్యోగాల్లో చేరినప్పుడు, పెళ్ళిళ్ళు అయినప్పుడు అనుభవిస్తాం. మళ్ళీ ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. నాకు కూడా తెలుసు అది. అర్థమవుతుంది నాకు మీరు చెప్తుంటే. సాయంత్రం అయ్యేసరికి ఏమీ ఉండదు, ఒక్కదాన్ని అలా కూర్చుని 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 గంటల తరబడి కరుస్తుంది ఇల్లు. ఇంకా మీరే అంటే నేను ఇంత స్టూడియోకి busy- వచ్చే మీరే అలా అంటంటే ఇన్ని ఫోన్ కాల్స్ ఇంతమందిని హ్యాండిల్ చేస్తూ అయినా సరే ఏ పిల్లాడికి ఆ పిల్లాడే ఒకడున్నాడు కదా అనిపించదు. అంతే కదా రమ్మగారు. అనిపించదు. ఇది పెద్దది. దీన్ని మనం హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఒక నేర్చుకోలేని విషయం ఏంటంటే పిల్లలు పుట్టేసరికి భర్తలతో స్నేహం మానేస్తారు. హస్బెండ్తో ఫ్రెండ్షిప్ ఉండదు. పిల్లలు తల్లి ఒక పార్టీ, తండ్రి వేరే పార్టీ, ఒక వర్జ్య పదార్థంలాగా వదిలిపెడతారు. వీళ్ళే కలిసి ఉంటారు, వాళ్ళే కలిసి వస్తారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, నాన్న మీద అన్ని వీళ్ళే చెప్పుకుంటారు. ఇద్దరు ఏమంటారంటే బాధితులుగా ఉంటూ ఉంటారు పాపం. దాంతో ఎవరి వల్ల ఈ సంతానం కలిగిందో ఆయన వదిలేస్తారు పాపం. మగవాళ్ళ మీద ఎప్పుడు జాలిపడాల్సిందే ఈ విషయంలో మాత్రం. తల్లి పిల్లలు ఏకమైపోతారు. అసలు ఆ తండ్రి అనేవాడు లేకపోతే వీళ్ళకి ఈ బంధం ఎట్లా కుదిరింది? అది తట్టదు. నా పిల్లలు అనిపిస్తుంది. నువ్వు ఒకదానివి ఎక్కడి నుంచి తెచ్చావు అది తట్టదు, అసలు బోరాదు. పిల్లలు కూడా తల్లి మీద చాలా ఎక్కువ ఉంటుంది. తల్లి మీదే జాలి పడతారు. తల్లి పాపం అమాయకురాలు అనుకుంటారు. ఎంత తెలిసినా తల్లే విక్టిమ్ కావా, తల్లే కష్టపడుతున్న దానిగా కనపడుతుంది. తండ్రి కష్టం ఎవరికి కనపడదు. వీళ్ళు ఎప్పుడైతే ఈ పిల్లలతోటి గ్యాప్ వచ్చిందో, వాళ్ళు బయటకు వెళ్ళారో, ఇంకా అప్పుడు ఫ్రెండ్షిప్ చేద్దామంటే కుదరదు. అంతేగా. వదిలేయకుండా ఉండటం నేర్చుకోవాలి. వాళ్ళతోటి మన ఫ్రెండ్షిప్ని ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నీకు నువ్వు, నాకు నేను. పిల్లలు వస్తారు వెళ్తారు కూడా. వాళ్ళు మనతో ఉన్నా వాళ్ళది వేరైన ప్రపంచం ఉంటుంది. ఈ నీకు నువ్వు, నాకు నేను అనేది నువ్వు ఎంత ఫ్రెండ్షిప్ చేస్తావు, ఎంత ఫ్రెండ్షిప్ చేయించుకుంటావు. అవతల వాళ్ళకి నువ్వు ఎముకబలి ఏదో అందరూ మంచివాళ్ళుగా హాయిగా సంతోషంగా ఉంచేవాళ్ళుగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. ఎవరి రకం వాడిది. అంతేగా. సాధ్యమైనంత చెడగొట్టుకోకుండా ఉండటాన్ని నేర్చుకోవాలి. విద్య కాదు ఇది, విధానం. మనం అది అవలంబించాలి. పిల్లలతోటి ఎట్లా ఉన్నా మళ్ళీ మన అమ్మలు మన నాన్నలతో ఇలాంటి ఫ్రెండ్షిప్లు చేశారా లేదా అని ఆలోచించుకోండి. లేకపోతే మనకి నాన్న ఉండడు కదా కదా. ఇది ఆలోచించి దీన్ని ప్లాన్డ్గా నేర్చుకుని ఎట్లా తండ్రి పిల్లల మధ్య మనం వారధిగా ఉండాలో నేర్చుకోవాలి. దీంతోపాటు ఈ కాలానికి అవసరమైనవన్నీ క్యాబులు బుక్ చేసుకోవటాలు, బ్యాంకులకి వెళ్ళటాలు, సామాన్లు తెచ్చుకోవటాలు, బుక్ చేసుకోవటాలు, ప్రయాణపు టికెట్లు బుక్ చేసుకోవటాలు, ప్రయాణం చేయటాలు. నేను ఒంటరిగా ప్రయాణం చేయలేకే కదా జయ అమెరికా ప్రయాణం మానేశాను. నేను రోజు అనుకుంటూ ఉంటా. నేను పదే పదే ఎందుకు అనుకుంటానంటే నెక్స్ట్ టైం ఈ పొరపాటు చేయకుండా ఉండడం కోసం. మనం మానేసుకుని అది కోల్పోయామనిపిస్తూ ఉంటుంది మనకి. మానేయద్దు, అన్నీ నేర్చుకోండి. ఏ వయసు అయినా నేను ఒంటరిగా ఉండగలను అనేది నేర్చుకోండి. నా మీద నేను ఉంచుంటానని నేర్చుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళతో స్నేహంగా ఉండటం నేర్చుకోండి.
మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని మనతో ఉండటం నేర్చుకోవాలి. ఎన్ని ఉన్నాయి జయ, ఎన్ని ఉన్నాయి. నిత్య విద్యార్థులమే. ఎంతసేపు మనం విద్యార్థులుగానే ఉండాలి. అంతే కదా రమ్మ పక్క వాళ్ళతో ఏదో చెడిపోయింది, కోపప్ చేయండి వాళ్ళతో, మళ్ళీ అది నేర్చుకోవాలిగా. నేను ఓసారి గొడవ వస్తే నేను మొహం చూడండి అంటే రేపొద్దున మీ వాళ్ళంతా వెళ్ళిపోతే ఈ ఇంట్లో పడి నువ్వు ఒకదానివే ఉంటావు, మరి అంతేగా. అప్పుడు ఎట్లా, అప్పుడు చేయాలిగా. అందుకని ఇవన్నీ మనం నిత్య విద్యార్థులుగా నేర్చుకోవాల్సిందే, ఏ వయసులో అయినా సరే. ఇంకా చాలా ఉన్నాయి అనుకుంటాను కదరమ్మ గారు. నేను చాలా తక్కువ చెప్పా. ఇప్పుడు నేను చెప్పింది ఒక జీవితానికి అవసరమైన విషయాలలో 2 వంతులు చెప్పా. ఓకే, 2% నేను చెప్పింది, వంతు కాదు. వంతు అంటే సగం అయిపోతుంది కాదు, 2%. 2% చెప్పాను నేను. ఒక జీవితానికి అవసరమైన వాటిలలో 2% నేను చెప్తే కనీసం 50% అయినా మీరు నేర్చుకుంటే మీ లివింగ్ బాగుంటుంది. ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు, తప్పకుండా. చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది నిజంగా. ఇన్ని నేర్చుకోవాలి కదా, ఇన్ని మైల్ స్టోన్స్ మనం చేసేస్తాం, మనం జరిగిపోతా పోతూ ఉంటాయి. కానీ కొన్ని కొన్ని రావు మనకి. Yes. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీకు ఏది రాదో అది ఆలోచించండి, దాని మీదకి అది నేర్చుకోండి. మా సంపత్ బావ చిన్నప్పుడు ఎప్పుడు భోజనం కంచం పెట్టినప్పుడు పెరుగన్నానికి ఎక్కువ పెట్టేసేది మా అక్కయ్య. అక్కయ్య ఇంత పెట్టావు అన్నం అంటే, ఎక్కువైంది ముందు తినేవే అనేవారు. సెపరేట్ చేస్తే ఎక్కువైంది ముందు తింటే పొట్ట పట్టుతుందా అన్నారు కాబట్టి చచ్చినట్టు తినేదాన్ని నేను. ఎప్పుడు నేను గుర్తు చేసుకుంటా, ఎక్కువ ఏదైందో అది ముందు చేసేయాలి మనం. అది మనకి ఏది రాదో అది ముందు నేర్చుకోవాలి, అది అవసరంగా తెలుసుకోవాలి మనం, అదే నేర్చుకోవటం. ఇంకా అంతే. సూపర్ అమ్మగారు, నమస్తే. నమస్తే జయ.